హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ సాయంకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. సంతోషం ప్రియులారా, దేవుడు మరొక నూతన దినములో మనల్ని ప్రవేశపెడుతూ ఉన్నారు. అందును బట్టి దేవుని నామాన్ని మహిమపరిచి గణపరిచే వారముగా ఉన్నాము. రానున్నటువంటి కాలంలో జరుగుతున్నటువంటి ఈ రోజులలో దినములలో భయంకరమైనటువంటి ఎండ తీవ్రతకు అనేక మంది వడగాల్పుల చేత, మరణ భయముల చేత బయటికి కూడా తిరగలేనటువంటి స్థితిలో అనేక మంది విలవిల్లాడిపోతున్నటువంటి నేపథ్యములో దేవుడు చక్కటి వాతావరణం మన జీవితంలో అనుగ్రహించి వడదెబ్బల నుండి, ఆ ఎండ బారిన నుండి మనలను ఆయన రెక్కల చాటున కాపాడుతూ సజీవుల సంఖ్యలో ఉంచుతూ ఉన్నారంటే నిజముగా దేవుడికి మనం ఎంతగా రుణముగా ఉండాలి. కాబట్టి దేవుని లేఖనములో కొద్ది నిమిషాలు వాక్యాన్ని పరిశీలన చేద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వాక్యాన్ని గనక గమనించినట్లయితే, సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, మేము కూడా నీతో వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ రాత్రంతయు ఏమీయూ పట్టలేదు. ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ఈ వాక్యాన్ని మనము జాగ్రత్తగా గమనించినట్లయితే, ప్రభుల వారు పునరుద్ధానుడైన తరువాత జరుగుతున్నటువంటి సన్నివేశము, ఈ యొక్క సందర్భము. వారు ఏమంటూ ఉన్నారంటే, సీమోను పేతురు మొదటిగా ఒక మూలరాయిగా ఉండవలసినటువంటి వ్యక్తి తనకున్నటువంటి భారాన్ని పక్కన పెట్టి ఆ వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, నేను సముద్రానికి తిరిగి వెళ్ళి వేటాడబోతూ ఉన్నాను, కాబట్టి ఎవరైనా వస్తారా అని అడుగున వెంటనే తనతో పాటుగా మరి 8 మంది శిష్యులు ఆయనతో పాటుగా వెళుతూ ఉన్నారు. మరి 7 శిష్యులు ఆయనతో పాటుగా వెళుతూ ఉన్నారు. కొంతమంది వెళుతూ ఉండగా వారు రాత్రంతయు కూడా ప్రయాసపడుతూ ఉండగా ఆ ప్రయాస నిష్ప్రయోజనముగా ఉన్నట్లుగా లేఖనము సెలవిస్తూ ఉన్నది. ఈ మాటలు ఎందు నిమిత్తము దేవుడు నన్ను చెప్పమంటున్నారో కానీ ఎవరితో ఈ మాట మాట్లాడబోతూ ఉన్నదో నాకైతే తెలియదు. కానీ ప్రభు పేరట మనవి చేస్తున్న మాట ఏమిటంటే, వెనుకటిని విడిచిపెట్టిన వాటిని వెంబడించేటట్లుగా అనేక మంది ఈ దినాన వారి యొక్క జీవితాలు కొనసాగుతున్నట్లుగా దేవుడు బయలుపరచమని ప్రేరేపణ చేత ఈ మాటలను వ్రాయిస్తూ ఉన్నారు. ప్రియులరా, దేవుని యొక్క సేమ్ ఇదే సిచ్యువేషన్లో ఒకానొక సందర్భంలో రాత్రంతయు కూడా శ్రమ పడుతూ ఉన్నారు వారు. లూకా సువార్త 5వ అధ్యాయములో ఆ యొక్క లేఖన భాగాన్ని గమనించినట్లయితే, రాత్రంతయు కూడా ప్రయాసపడుతూ ఉన్నారు. ప్రయాసపడి వారికి ఉన్నటువంటి అనుభవాన్ని అంతా కూడా రంగరించిన తరువాత నిష్ప్రయోజనముగా వారి ప్రయాస నిలిచిపోయేసరికి రాత్రంతా వేసారిపోయి విసుకుపోయి ఉదయానికి వచ్చి తెల్లవారుజామున వలలు కడుక్కుంటున్నటువంటి నేపథ్యంలో ప్రభుల వారు వాక్యము చెప్పి వారితో దోణెను లోతునకు నడిపించండి అని చెప్పిన వెంటనే ఆయన మాట చొప్పున, ఆయన మాటను బట్టి విశ్వాసం ఉంచి వారు లోతునకు వెళ్ళగానే అప్పటి వరకు కూడా దేవుని పట్ల పూర్తి విశ్వాసము అన్నది ఏకోశన కూడా లేనటువంటి ఈ పేతురు, యోహాను, జెబెదయి కుమారులలో ఉండగా అక్కడ జరుగుతూ ఉన్నటువంటి సందర్భం ఏమిటంటే, ఎప్పుడైతే దేవుని యొక్క కార్యము లోతునకు వెళ్ళి చేపలు పట్టడం మొదలుపెట్టారో అక్కడ వలలు పిగిలిపోవునంతగా అక్కడ చేపలు పడుతున్నట్లుగా లేఖన భాగం సెలవిస్తూ ఉన్నది. వెంటనే దేవుడు ఏమై ఉన్నాడో, ఏమి చేయగలడానికి సమర్థుడో తెలుసుకున్నటువంటి ఆ యొక్క పేతురు ఆయనంటూ ఉన్నటువంటి మాట ఏమిటంటే, నన్ను వెంబడించండి అనగానే ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, తనకు కలిగిన వలను, దోణెను అక్కడికక్కడ విడిచిపెట్టి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, ప్రభుల వారిని వెంబడించేటట్లుగా ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రభుల వారు 3.5 సంవత్సరాలు వారితో ప్రయాణము చేసి సుదీర్ఘ కాలములో దేవుణ్ణి వారు తెలుసుకున్నటువంటి విషయాలు, క్షుణ్ణంగా తెలుసుకున్నటువంటి విషయాలు కూడా మర్చిపోయి వారి విశ్వాస జీవితంలో
వారికి వారే అవరోధములుగా నిలిచి వారు ఏం చేస్తూ ఉన్నారంటే, ఎప్పటి వరకు దేవుని వెంబడించాము, ఇక అయిపోయింది, ఆ సమయం అయిపోయింది కాబట్టి మా ప్రయాణాలకు ఆ యొక్క పొట్ట తిప్పలకు మేము బయలుదేరి వెళ్ళిపోతున్నామని ఆశిస్తూ ఉన్నారు ప్రియులారా. దేవుడు వారితోనే ఉంటానన్నారు. నేను వెళ్ళనిదే ఆత్మ మీ దగ్గరకు రాదు అని ఆయనే సజీవుడిగా ఉండగా వారితో పాటుగా ఉన్నప్పుడు కాలములో ఆ మాటను బయలుపరుస్తూ ఉన్నారు. ఆయన పునరుద్ధానుడయ్యి తండ్రి సాన్నిధ్యానికి వెళ్ళిన తర్వాత, పరలోకములో చేరిన తర్వాత దేవుని యొక్క ఆత్మ మధ్య సంచకరువుగా ఉండి మీతో ప్రయాణము చేస్తుంది. కాబట్టి మీరే కోశాన దేనికి కూడా జడవద్దు ఆయన అనేక పర్యాయాలు చెబుతూనే ఉన్నారు. కానీ వీరి యొక్క ఆలోచన ఎక్కడ ఉన్నదో, వీరికి ఎంతవరకు కూడా ఈ లోకపరమైనటువంటి ఆశలలో పడిపోతూ ఉన్నారు ప్రియులారా. లేఖన భాగాన్ని గనక గమనించినట్లయితే రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయములో ఒక సన్నివేశాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేయగలం. ఎలీషాని అభిషేకము చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క మాట ప్రకారముగా అభిషేకము చేస్తూ ఉండగా ఆ యొక్క ఏలియా వస్తూ ఎప్పుడైతే ఆ 12 అరకలను దున్నుతున్నటువంటి ఆ ఎలీషాను కనుగొంటూ ఉన్నాడు. ఎలీషాను కనుగొని ఆ యొక్క ఎలీషా పైన తన దుప్పటిని వేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మ తనలో ప్రేరేపణ కలిగి ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంటే వాటిని విడిచిపెట్టి అక్కడికక్కడే ఆయనను వెంబడిస్తూ పరుగులు తీస్తూ ఉన్నట్లుగా లేఖనము సెలవిస్తూ ఉంది. అయితే వెంటనే ఆయన ఏమంటూ ఉన్నాడంటే, నా తల్లిదండ్రుల యొద్దకు వెళ్ళి నేను ముద్దు పెట్టుకొని వారికి బాధ్యతలను అప్పగించి నేను నిన్ను వెంబడించే విధముగా ఉంటా అని చెప్పిన వెంటనే, నేను ఏ అభ్యంతరము నీకు చేయను కాబట్టి నీ వెళ్ళి ఆ ప్రకారమే చేసిరా అని చెప్పిన వెంటనే ఎలీషా ఆ దైవజనుని విడిచిపెట్టకుండా తల్లిదండ్రుల యొద్దకు కూడా వెళ్ళకుండా ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంటే, తనకు కలిగినటువంటి ఆ 2 ఎడ్లను కూడా ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే అక్కడికక్కడే తునకలుగా వధించి ఆ నాగటిని చీల్చి దానితో నుప్పును రాచేసి ఆ యొక్క ఆ వధించినటువంటి ఎడ్లను ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే పనివారందరికీ కూడా మంచి భోజనము చేసి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే అక్కడికక్కడే తనకు కలిగిన వాటిని దహించి వేసి ఆయన ఆ యొక్క ఏలియాను వెంబడిస్తూ ఉన్నాడు ప్రియులారా. ఈ సందర్భం ఎందు నిమిత్తం చెప్తూ ఉన్నానంటే, ఒకవేళ ఆ యొక్క నాగటిని ఆ ఎడ్లను ఆ విధముగా దహించకపోయినట్లయితే తన జీవితంలో సమస్యలు కలుగుతూ ఉండగా, శ్రమలు కలుగుతూ ఉండగా ఎలీషా ఒకవేళ వెనుకటి వాటి కొరకు ఆశపడి తిరిగి వచ్చి వాటిని మళ్ళీ స్వీకరిస్తానేమో అని, ఇంకా వీటితో నాకు పని లేదు, ఎందు నిమిత్తం అంటే నేను ఇప్పటి వరకు కూడా చేసినటువంటి పని కేవలము శరీర లబ్ధి కొరకు లేకపోతే జీవన విధానము కొరకు నేను జరిగించా, కాబట్టి నా జీవితంలో దేవుడు మరొక భారభరితమైనటువంటి సువార్త పరిచర్యను అప్పగిస్తూ ఉన్నారు కాబట్టి తిరిగి నేను ఈ పనిని చెయ్యను అని ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే వాటితో ఇంకా పని లేదు అని వాటిని అక్కడికక్కడే దహించి వేస్తూ ఉన్నాడు ప్రియులారా. కానీ ఈ యొక్క పేతురు అట్లా చేయలే. ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే తన పని వారికి విడిచిపెడుతూ ఉన్నాడు. తనకు కలిగినటువంటి ఆ నావ, ఆ వలలు తన పని వారికి విడిచిపెట్టి, జీతగాళ్లకు విడిచిపెట్టి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే యేసయ్యను వెంబడిస్తూ ఉన్నాడు. ఇది తాత్కాలిక వెంబడింకే, అది శాశ్వతమైనటువంటి వెంబడి కాదు. శాశ్వతమైనటువంటి వెంబడి ఏ రీతిలో ఉంటుందంటే సమస్తమును కూడా విడిచిపెట్టి, ఎలీషా చేసినట్లుగా తల్లిదండ్రులను విడిచిపెట్టి, తన జీవన విధానాన్ని విడిచిపెట్టి ఆయన సేవకుణ్ణి వెంబడిస్తూ ఉన్నారు ప్రియులారా. దేవుని పరిచర్యకు ముందుకు సాగుతూ ఉన్నాడు. ఇది నాన్న దేనిని విడిచిపెట్టలేకున్నావు నువ్వు? నీ విశ్వాస జీవితాన్ని ఆపేది ఏమై ఉంది? గ్రహించగలుగుతూ ఉన్నావా ప్రియ దేవుని విశ్వాసి? ఇది నాన్న అనేక ఆశలు మనిషిని లాగే విధముగా ఉంటాయి. చాలా ఆశలు లాగుతూ ఉంటాయి. ఏదో ఒక రకంగా దేవుడు
ఆ దేవుని యొక్క ఆ పిలుపును బట్టి ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి విశ్వాస జీవితాన్ని సాతానుడు ఏదో ఒకటి ముడిపెట్టి వెనకకు లాగే విధముగా ఉంటుంది. నీకున్నటువంటి బంధకాలన్నీ కూడా యేసయ్యకు అప్పగించినట్లయితే, నీకున్నటువంటి భారము కూడా యేసయ్య పైన ఉంచినట్లయితే, నీ బంధకాలు భారాలు అన్నీ కూడా సమస్తాన్ని ఆయన తీసివేసి వేరొక ఆయన పరిచర్య భారము నీ భుజాల మీద పెట్టడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రియులారా, ఏ బంధకములు లాగుతూ ఉన్నాయో, మనసు ఒక చోట తనువు ఒక చోట, పేరుకి పరిచర్యను జరిగిస్తూ ఉంటారు కానీ లోపల వేరే ఇంటెన్షన్లు కలుగుతూ ఉంటాయి చాలామందికి. అందు నిమిత్తమే సేవా పరిచర్య నిమిత్తము నీ తండ్రిని, నీ తల్లిని, నీ సమస్తమును నీ విడిచిపెట్టి వచ్చినట్లయితే అనేకులను సంపాదించుకునే విధముగా నేను తయారు చేస్తానని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. సాక్షాత్తు ప్రభుల వారే అంటున్నటువంటి మాట. ఈ లోకములోనే బంధుప్రీతి, ఈ శరీరములో నుండి ఆత్మ వెడలి వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరము ఎవరిదో కూడా తెలియనటువంటి స్థితి ఆత్మకు. బంధు ప్రీతి ఎవరు కూడా ఇటేమీ లేనటువంటిది. ఆ స్థితిలోనికి ఆత్మ వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక సహోదరి భావముతోనే పరలోక రాజ్యములో వెలుగుతారు. కాబట్టి అనేకులను సంపాదించుకునే విధముగా, అనేకులను సువార్థికులుగా నీవు తయారు చేసే విధముగా ఉంటావని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నా. ఏ బంధకాలు ఈ దినాన్ని నిన్ను లాగుతూ ఉన్నాయో వాటన్నింటినీ కూడా దేవుని పైన నువ్వు భారము వేసినట్లయితే నీ మార్గము సరళమయ్యేటట్లుగా దేవుడు చేస్తాడని వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నా. దేవుడు ఇచ్చిన మాటలను వెనుకల్లో దీవించునుగాక. ఆమె కూడి ఉన్న మీకందరకు ఈ రాత్రికాల శుభమును తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా.